తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం ఢిల్లీలో పోరాటం చేయాలని కాంగ్రెస్ సర్కార్ డిసైడ్ అయ్యింది. ఈ క్రమంలో ఆగస్టు 5, 6, 7 తేదీల్లో ఢిల్లీలో పర్యటించనున్న సీఎం రేవంత్ రెడ్డి 5న దేశంలోని అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షులను కలిసి 42% బీసీ రిజర్వేషన్ల కోసం వినతి పత్రాలు ఇవ్వనున్నారు. 6న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కేంద్ర ప్రభుత్వ తీరును నిరసనగా ధర్నా చేస్తారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఈ ధర్నా జరగనుంది. ఇక ఆగస్టు 7న రాష్ట్రపతి కేంద్ర మంత్రులను కలిసి విజ్ఞప్తి చేయనున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సునీత. సీఎం రేవంత్ రెడ్డి ఈ బీసీ 40% రిజర్వేషన్ బిల్లును మొత్తం కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్టుగా తెలుస్తోంది. సో ఇప్పటికే ఒకవైపు ప్రభుత్వ పరంగా ఆర్డినెన్స్ తీసుకొచ్చారు, గవర్నర్ వద్ద పెండింగ్ ఉంది. అసెంబ్లీలో బిల్లు ఆమోదించారు, సో అది కూడా కేంద్రం వద్ద పెండింగ్ ఉంది. సో ఇప్పటికే 2-3 దఫాలు ఢిల్లీకి వెళ్ళినా అక్కడ కేంద్రం కలిసిన ఇప్పటికీ ఆ బీసీ రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి ఇప్పటికీ ఇంకా క్లియర్ కాలేదు. అదే సందర్భంలో ఒకవైపు ఏమో హైకోర్టు ఈ యొక్క 42, ఒకవైపు హైకోర్టు ఏమో స్థానిక సంస్థల ఎన్నికలు సెప్టెంబర్ లోపు పూర్తి చేయాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం మాత్రం స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ యొక్క 42% రిజర్వేషన్లు అమలు చేశాకే ఎన్నికలు వెళ్లాలనే భావనలో ఉంది, ఆలోచనలో ఉంది. సో దీంతో ఇప్పుడు ఈ యొక్క రిజర్వేషన్ల అంశం పైన ఎటు తెలుసుకోలేకపోతున్న సందర్భంలో నిన్న కేబినెట్ మీటింగ్ లో మరొకసారి కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేయాలని భావిస్తోంది. సో దీంట్లో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని మంత్రుల బృందము, రేవంత్ రెడ్డి అందరూ కూడా ముఖ్య నాయకులంతా కూడా ఢిల్లీకి వెళ్ళాలనుకుంటున్నారు. సో 3 రోజుల పాటు వచ్చే నెల అంటే ఆగస్టు 5, 6, 7 ఈ 3 రోజుల్లో ఢిల్లీలో యొక్క పర్యటన కొనసాగించి అక్కడ వివిధ పక్షాలను, అన్ని వర్గాలను సంప్రదింపులు చేసి వాళ్ళందరినీ కలుపుకొని వెళ్లి కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పవచ్చు. సో 5వ తేదీన అక్కడ మొత్తం అన్ని పార్టీలకు సంబంధించినటువంటి ఎంపీలను కలిసి, అదేవిధంగా ఎంపీలు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అదేవిధంగా అన్ని పార్టీల అధ్యక్షులు కావచ్చు, అందరినీ కలుపుకొని వాళ్ళందరికీ రిప్రజెంటేషన్ ఇచ్చి మేము ఒకవైపు ఈ బీసీ రిజర్వేషన్ అమలు కోసం ప్రయత్నిస్తున్నాము, మీ మద్దతు ఇవ్వండి, ఇది అందరికీ బడుగు బలహీన వర్గాలకు ఇది మంచి అవకాశంగా ఇస్తున్నాము. సో మీ అన్ని పార్టీల మద్దతు మాకు ఉండాలి అని చెప్పేసి అన్ని పార్టీల అధ్యక్షులను ఇంక్లూడింగ్ కాంగ్రెస్ తో కలిపి అన్ని పార్టీ పక్షాల అధ్యక్షులను కలిసి అదే సందర్భంలో పార్లమెంట్ లో కూడా ప్రస్తావించేందుకు తగిన రకంగా ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అదే సందర్భంలో 6వ తారీఖు ఈ జంతర్ మంతర్ వద్ద సీఎం రేవంత్ రెడ్డి ఏకంగా ఈ యొక్క బిల్లును ఆమోదించాల్సిందిగా, త్వరగా క్లియర్ చేయాల్సిందిగా కూడా ఆ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు ప్రభుత్వ పరంగా అదేవిధంగా పార్టీ పరంగా జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహించే అవకాశం ఉంది. ఈ ధర్నాకు ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి రాహుల్ గాంధీని కూడా పార్టిసిపేట్ అయ్యేలా, అంటే ఇన్వాల్వ్ చేసేలా సీఎం రేవంత్ రెడ్డి పావులు కలుపుతున్నట్టుగా తెలుస్తోంది. సో 6వ తేదీకు జంతర్ మంతర్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించడం, 7వ తేదీన కేంద్ర పెద్దలు అదేవిధంగా రాష్ట్రపతిని కలవడం, ఇవన్నీ రాష్ట్రపతిని కలిసి వినతి పత్రాలు ఇచ్చి త్వరగా ఈ యొక్క బీసీ బిల్లును 42% రిజర్వేషన్ బిల్లును క్లియర్ చేయాల్సిందిగా వినతి పత్రాలు అందజేయాలని ఒక మొత్తం ప్రపోజల్ తో ఢిల్లీకి వెళ్తున్నారు. సో చాలా ఇది అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది రేవంత్ సర్కార్ కావచ్చు, తెలంగాణ ప్రభుత్వము. ఎందుకంటే ఇప్పటికే దాదాపుగా ఆ బిల్లు ఆమోదించి నెలలు గడుస్తుంది, అది కేంద్రం నుంచి క్లియర్ కాలేదు. అదే సందర్భంలో 10 రోజుల క్రితం కూడా 2 వారాల క్రితం కూడా ఈ యొక్క గవర్నర్ కూడా ఆర్డినెన్స్ పంపినా ఇప్పటికీ దానికి స్పందన లేదు, దానికి ఎట్లాంటి రియాక్షన్ లేదు. ఒకవైపు ఏమో హైకోర్టు ఇచ్చిన గడువు సమీపిస్తా ఉంది, సెప్టెంబర్ లోపు ఎన్నికలు పూర్తి చేయాలని అంటున్నారు. ప్రభుత్వం ఏమో బీసీ బిల్లును అమలు చేశాకే ఎన్నికలు వెళ్ళాలనుకుంటుంది. సో ఇదంతా కూడా ఇప్పుడు ఒక రకంగా గందరగోళంగా పడిపోయింది. ఎందుకంటే ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికల ఆలస్యం అవడం, ఇప్పటికే ప్రత్యేక అధికారుల పాలన ఉంది. సో
సో మొత్తంగా కూడా అభివృద్ధి కుంటుపడుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గ్రామ పంచాయతీల అభివృద్ధి కుంటుపడుతుంది. అదేవిధంగా అదే సందర్భంలో కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు కూడా ఆగిపోయాయి. ఎందుకంటే ఇప్పటికీ యాక్టివ్ అంటే గ్రామ పంచాయతీలు యాక్టివ్ సర్పంచులు పాలన అధికారికంగా యాక్టివ్ గా ఉంటేనే కేంద్రం నుంచి నిధులు డైరెక్ట్ గా గ్రామ పంచాయతీల ఖాతాలో పడే అవకాశం ఉంది. సో ఇప్పటికే ఇది ఆలస్యమైంది. గత సంవత్సరాల కాలంగా మొత్తంగా కూడా ఈ యొక్క నిధులు రాక గ్రామ పంచాయతీలో అభివృద్ధి మొత్తం కూడా కుంటుపడింది. సో దీంతో ఇప్పుడు అంతా కూడా ఈ ఎన్నికల నిర్వహణ ఎట్లా చేయబోతుంది, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ విషయంలో ప్రభుత్వం ఏం చేయబోతుంది అనేది ఆసక్తికరమైనది. అయితే ప్రస్తుతం ఈ రేవంత్ సర్కార్ ఆలోచన ఏంటంటే ఈ వచ్చే నెల 5, 6, 7 నెలల్లో చాలా కీలకంగా భావించి ఈ 3 రోజులు ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు అన్ని మార్గాలు చూసి తర్వాత ధర్నా నిర్వహించిన తర్వాత ఏప్రిల్ మొదటి వారం ఆగస్టు మొదటి వారం తర్వాత 5, 6, 7 తర్వాత ఢిల్లీ ధర్నా తర్వాత ఇక స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ విషయంలో ఒక అడుగు వేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. సో ఈ నేపథ్యంలో మొత్తంగా కూడా ఈ 5, 6, 7 తేదీల ఆగస్టు అక్కడ ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయాలని, అసెంబ్లీ సమావేశాల్లోనే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పైన ఒక కీలకమైన ప్రకటన చేసే అవకాశం కనబడతా ఉంది. సో మొత్తానికైతే ఈ బీసీ రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి ప్రభుత్వము కేవలం అక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ తరఫునే కాకుండా రాష్ట్రానికి సంబంధించినటువంటి కీలక బీసీ సంఘాల నాయకులు ఇతర అందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి మా వంతు ప్రయత్నంగా మేము చేస్తున్నాము. బీసీ బిల్లు కోసం, రిజర్వేషన్ బిల్లు కోసం అన్ని విధాల అన్ని రకాల మార్గాలను మేము ప్రయత్నిస్తున్నాము. అది మీ అందరికి తెలిసిన విషయమే. ఇప్పటికే మా తరపున మేము ఇటు అసెంబ్లీలో బిల్లు పెట్టాము, గవర్నర్ కు ఆర్డినెన్స్ పంపాము, మరోవైపు ఢిల్లీకి వెళ్ళి పలుమార్లు వెళ్ళి ధర్నా నిర్వహిస్తున్నాము. సో ఇది కాని పక్షంలో ఆల్టర్నేట్ గా చూసే ప్రయత్నాలు చేస్తున్నాము. ఇందులో మా వైఫల్యం ఏం లేదు, ఎందుకంటే అంతా కూడా ప్రస్తుతం కేంద్రం వద్ద పెండింగ్ ఉంది అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి బీసీ సంఘాలకు కావచ్చు ఇతరత్ర నాయకులకు ఒక మెసేజ్ పంపాలనే ఒక ఉద్దేశంతో రేవంత్ సర్కార్ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ఖచ్చితంగా అమలు చేయాలని కూడా బీసీ సంఘాలు ఇప్పటికే పట్టుపడుతున్న క్రమంలో తమ సైడ్ ఎలాంటి అంటే దీనికి సంబంధించి ఏదైతే బీసీ 42% రిజర్వేషన్ అమలుకు తమ సైడ్ ఎలాంటి తప్పిదం లేదు, మేము క్లియర్ గా ఉన్నాము. ఇది కేంద్రము అంటే బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వమే ఇప్పుడు ఈ బీసీ బిల్లుకు ఏదైతే ఆమోదం తెలపాల్సి ఉంది. సో రాష్ట్రపతి ఆమోద ముద్ర వేస్తారు. సో కేంద్రం చేతిలో ఉంది. ఇదంతా కూడా బీజేపీకి సంబంధించిన అంశము. ఇక రాజకీయంగానే అది బీజేపీపై మనం పోరాడాల్సి ఉంటుంది తప్ప ఇది మీ రాష్ట్ర ప్రభుత్వం పైన అనాల్సింది ఏమీ లేదు. మేము క్లియర్ కట్ గా ఉన్నాము అనే ఒక మెసేజ్ ను రేవంత్ సర్కార్ బీసీ రాష్ట్రంలో నుండి బీసీ నాయకులకు బీసీ సంఘాలకు ఇవ్వాలని అనుకుంటుంది. అదే క్రమంలోనే ఢిల్లీలో ధర్నాలో బీసీ సంఘాలను అందరినీ కూడా బీసీ సంఘాల కీలక నాయకులందరినీ కూడా పార్టీలకు అతీతంగా కూడా ఈ ధర్నాలో ఆహ్వానించి ధర్నాకు సిద్ధం కావాల్సిందిగా వాళ్ళందరినీ కూడా వినతి ఏదైతే ఒక సందేశం ఇవ్వాలని అనుకుంటున్నారు. సో మొత్తానికైతే ఈ యొక్క రేవంత్ 5, 6, 7 3 రోజుల ఢిల్లీ పర్యటన తర్వాతనే ఈ బీసీ 42% రిజర్వేషన్ సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అది కాని పక్షంలో ఇక ప్రభుత్వం ఇప్పటికే ఆలస్యం అవుతుంది కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనబడుతోంది. మనకున్న సమాచారం ప్రకారం ఆగస్టు 10వ తేదీ తర్వాత అంటే 5, 6, 7 ఢిల్లీ పర్యటన తర్వాత వచ్చిన తర్వాత సో ఆగస్టు 10వ తేదీ తర్వాత ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పైన ప్రభుత్వము ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనబడతా ఉంది. వీళ్ళను బట్టి ఇక అది దానిపైన మరింత అట్లే చూసుకుంటూ పోతే ఇక్కడ స్థానిక సంస్థలలో అభివృద్ధి కుంటుపడుతుంది కాబట్టి ఖచ్చితంగా ఎన్నికలు నిర్వహించాల్సిందే. మరోవైపు ఇటు హైకోర్టు కూడా ఆదేశాలు కూడా గౌరవించాల్సి ఉంటుంది కాబట్టి మొత్తంగా కూడా ఎన్నికలకు సిద్ధమయ్యే అవకాశం కనబడతా ఉంది. సో ఆగస్టు 10వ తేదీ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో ప్రభుత్వం ఒక ఖచ్చితమైన స్పష్టమైన విధానపర నిర్ణయం తీసుకునే అవకాశం కనబడతా ఉంది. సునీత, అయితే రాధాకృష్ణ ఏదైతే ఇప్పుడు సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయం పైన అట్లు ప్రతిపక్షాలు ఏ రకంగా స్పందిస్తున్నాయి, అటు తెలంగాణ రాష్ట్రంలోని బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ? బీఆర్ఎస్ ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ అమలు చేస్తూనే ఎన్నికలు వెళ్లాల్సిందిగానే ఇప్పటికీ డిమాండ్ చేస్తా ఉంది. సో ఒకవైపు ప్రభుత్వం కూడా ప్రయత్నం చేస్తుంది. బీజేపీ మాత్రం ఇక్కడ ఒక అంశము
చాలా ఆసక్తికర అంశం ఏంటంటే బీసీ రిజర్వేషన్ అమలుతో మీరు ఈ ముస్లింలను కూడా ఈ యొక్క బీసీ దాంట్లో చూపిస్తున్నారు. దీని వల్ల ఎట్టి పరిస్థితుల్లో మేము ఈ యొక్క ముస్లింలను బీసీ రిజర్వేషన్ లో బీసీలకు ఇవ్వాల్సిన రిజర్వేషన్ లో ముస్లింలను చేర్చడం వల్ల నిజమైన బీసీలకు అన్యాయం జరుగుతుంది. సో అట్లాంటి ఎట్టి పరిస్థితుల్లో మేము ఒప్పుకోము అని చెప్పేసి ఇప్పటికే కేంద్ర మంత్రి బండి సంజయ్ తో సహా అంత కీలకమైనటువంటి బీజేపీ నేతలందరూ కూడా చెప్పుకుంటూ వస్తున్నారు. ఎందుకంటే ముస్లింలను బీసీలలో చేర్చడం ద్వారా అల్టిమేట్ గా బీసీలకు అన్యాయం జరుగుతుంది. మీరు కేవలం బీసీలకే 42% రిజర్వేషన్ అమలు చేస్తే ఖచ్చితంగా ఒప్పుకుంటాము, అప్పుడు బిల్లుకు ఆమోదించేందుకు మా వంతు మద్దతు కూడా ఉంటుందని చెప్పేసి ఇప్పటికే రాష్ట్రానికి సంబంధించిన బీజేపీ నాయకులు చెప్తా ఉన్నారు. సో దీంతో ఇప్పుడు ఈ బిల్లు గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఇక్కడ ఏదైతే మైనార్టీలను కూడా బీసీలో చేర్చడం ద్వారానే ఇప్పుడు ఈ బిల్లుకు సమస్య వచ్చింది అని బీజేపీ భావన. సో దీంతో ఒకవైపు సమర్థిస్తూనే బీసీ బిల్లుకు మేము సమర్థన అంటూనే ముస్లింలను చేర్చడం మాత్రం ఈ యొక్క బీజేపీ ఒప్పుకోవట్లేదు. ఈ బీఆర్ఎస్ ఇక బీజేపీ మొత్తం కూడా 42% ఒకవైపు అమలు చేయాలని అంటూనే మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా సీరియస్ గా తీసుకోవట్లేదు. కేవలం ఏదో ముక్తసరిగా చేస్తుంది తప్ప నిజంగానే 40% రిజర్వేషన్ అమలు చేయాలంటే కేంద్రంపై మరింత ఒత్తిడి తీసుకోవాల్సి వస్తుంది, ఆల్టర్నేటివ్ గా చూసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఆ ప్రయత్నాలను కాస్త సీరియస్ గా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి కూడా ఇక్కడ రాష్ట్రానికి ప్రతిపక్షాలు బీఆర్ఎస్ కావచ్చు ఇతరత్ర బీజేపీ పక్షాల నుంచి వస్తున్న వాళ్ళ రైట్ రాధాకృష్ణ, థ్యాంక్ యూ.